వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలు కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదీన జీవితాము క్రొత్తదాయెను జీవిత సంవత్సరాములధికమాయెను అనుదీన జీవితాము క్రొత్తదాయెను జీవిత సంవత్సరాములధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మాన్వపూర్వక జీవకాలమంత
స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మన్వపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్. స్తోత్రం 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 స్తోత్రయాగమే. 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 స్తోత్రయాగమే స్తోత్రయాగమే స్తోత్రయాగమే. బాకమాది దిబిక్లతు నమనరిక బాతురా హల్లెలూయా రిసది నిమికది అలదు నమనరిక్లాక్ల బాతి ఆశక్లమౌ రిబా బాబా బాబా రిబలకతునా రిసదు నిమిక్లందనమన్నా తు నిమిక్లందనమన్నా రిసతియల తురల కమాది నిమికమౌదు నమన హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఆశలై ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో వాసం చేయుచున్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలోనూ ప్రభువారు వంతు ఉండి నడిపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నిలబడి ఆరాధన చేయుచున్నప్పుడు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి మన మీద వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు, అయ్యా మెసేజ్ ద్వారా నా తండ్రి ప్రభు మేమందరము బలపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీరే తండ్రి. అయ్యా మీ వాక్యము వినుట వలన తండ్రి ప్రభు మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభు అయ్యా మీరు అనుగ్రహించుచున్న తండ్రి ప్రభు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ అతన్ని మీ మహిమతో నింపమని అడుగుకొనుచున్నా తండ్రి. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలో మీరు మాతో ఉండమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. పాటలు పాడుచుండగా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి మాలో మీరు నివసించమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము వాక్యము ఇచ్చుండగా నా తండ్రి ప్రభు మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము నిలబడి ఆరాధన చేస్తుండగా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మీద నా తండ్రి ప్రభు రాజువే మీ ఆత్మవర్షము కుమ్మరించమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు నా తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు ఆయత్తపడిన బిడలమై ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము నా తండ్రి ప్రభు మీ రాకలో మీతో ఉంటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 56వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 56వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ది బాబా బాబా బది నమా దిక్లతి అలతు నమన దిక్రతి అషలది నమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రములు, పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. వర్షిప్ ఆరాధన చేద్దాం అందరం. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. చతురతి ఆరాధనా 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 ఆమేన్. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ హల్లెలూయా. నీతి సూర్యుడా నీకే
స్తుతి స్తోత్రముల్. నీతి సూర్యుడా నీకే స్తుతి స్తోత్రముల్. నీతి సూర్యుడా నీకే స్తుతి స్తోత్రముల్. నీతి సూర్యుడా నిర్మలాత్ముడా, నీతి సూర్యుడా నిర్మలాత్ముడా, విశ్వనాథుడా నీకే నిత్య తేజుడా నీకే స్తుతి స్తోత్రముల్. నిత్య తేజుడా నీకే స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రముల్. హల్లెలూయా. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టి ప్రభువులో ఆనందించండి. దేవునికి స్తోత్రం. అద్వితీయుడా నీకే స్తుతి స్తోత్రముల్. అద్వితీయుడా నీకే స్తుతి స్తోత్రముల్. అద్వితీయుడా అమరవీరుడా, అద్వితీయుడా అమరవీరుడా, విశ్వనాథుడా మీకే స్తుతి స్తోత్రముల్. విశ్వనాథుడా మీకే స్తుతి స్తోత్రముల్. విశ్వనాథుడా మీకే స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రముల్. స్తోత్రం. దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం కలుగును గాక. ప్రేమ పూర్ణుడా నీకే స్తుతి స్తోత్రముల్.
ప్రేమ పూర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, ప్రేమ పూర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, ప్రేమ పూర్ణుడా ధవల వర్ణుడా, ప్రేమ పూర్ణుడా ధవల వర్ణుడా, రత్నవర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, రత్నవర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, రత్నవర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీకే యేసయ్యా. స్తోత్రం నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసు 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 యేసు. జీసస్ 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 జీసస్, we touch thy presence, we bless thy name, we worship thee. Hallelujah 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 hallelujah. Praise 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 the Lord. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఓ మన రిక్ల భాషపదిని మీకందన మన బౌరిక్ మధున రిదుని మీకులందర రిక్రోతు మన మాషప రిక్ల తినమన 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 పాదుని మిక్రతున మన క్రతున భాషల దిని. We touch thy presence, we touch thy presence, we touch thy presence, we touch thy glory, we touch thy presence, we touch thy garment, we touch thy Shekinah cloud. Thank you Lord. Isaglo badimana kabatuna. Hallelujah. చేతులెత్తి అందరం ఆరాధనా పరలోక తండ్రి, ఆరాధనా ప్రభువైన యేసుకి, ఆరాధనా ప్రభువైన జీసస్, ఆరాధనా ఆరాధనా టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మా ఆరాధనా. యూట్యూబ్లో మీ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీరు తాకి స్వస్థపరుస్తున్నందులకి మీకు కోటి కోటి స్తోత్రాలు తండ్రి. వారిని ఆశీర్వదిస్తున్నందులకి స్తోత్రం. యూట్యూబ్లో ఆరాధనలో పాలు పొందుతున్న వారందరి అక్కర్ల అవసరాలు తీరుస్తున్నందులకి స్తోత్రాలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన అవసరాల కొరకు మీకేం కావాలో ఆయన ఎదుట మనం ఉన్నాం. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాం కనుక అడుగుదాం మనకేం కావాలో.
మేము అడుగుచున్నవి, బిడ్డలు అడుగుచున్నవి వారికి మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా మేమందరము నా తండ్రి ఆరాధన చేసి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆరాధన నా తండ్రి ప్రభు, మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపినందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్లారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించబడి గురించిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభురాజువి వినిచున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు, అయా నా తండ్రి మీ లేఖనాలు అయా వినిచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ఆశీర్వదింపబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక మన మధ్యలో ఉన్న మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రాలు, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు, మీ అందరికీ స్తోత్రాలు. ఈ పునరుత్థాన దిన ఆరాధన దినమున పరిశుద్ధత దేవుడు కోరుకునేది, దేవుడు ఆజ్ఞాపించింది. పరిశుద్ధత గురించి ఆయన అనేకమైన హెచ్చరికలు, ఆజ్ఞలు వ్రాయించినవి మనం వినబోతున్నాం. మన ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోయే సమయం దగ్గర పడుతుంది. ఏ సంఘాన్నైతే తన అమూల్యమైన రక్తం చేత ఆయన కొనుక్కున్నారు, మనల్ని తన నిర్దోషమైన రక్తం చేత ఆయన కొనుక్కున్నారు. మనం మన సొత్తు కాము, మనం పూర్తిగా ఆయన సొత్తై ఉన్నాము. ఆ సంఘం కొరకు ఆయన మధ్యాకాశానికి త్వరగా రానయ్యి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను మనం చూడాలి. నేను మనము అని అంటున్నాను, అంటే మనం అందరం ఆయన యొక్క రాకడ కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన భూమి మీదనున్న పరిశుద్ధులందరూ, భూమి మీదనున్న క్రైస్తవులందరూ కాదు. మనం అందరం ఒకప్పుడు క్రీస్తుని వారమయ్యాం. క్రైస్తవులు అనగా క్రీస్తు అవర్గల్ అని తమిళ భాషలో వ్రాయబడింది. అనగా దే బిలాంగ్స్ టు క్రైస్ట్, వారు క్రీస్తుని వారై ఉన్నారు. మనం అలాగున వారిలో నుండి దేవుడు వేరుపరిచారు. పరిశుద్ధత గురించి అనేకమైన నిబంధనలు, శాసనాలు మనకి ఇచ్చారు. అవి మనం గైకొనాలని. పరిశుద్ధత విషయమై ఆయన అనేకమైన ఆజ్ఞలు ఇచ్చారు. అవి మనం అనుసరించాలని. పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన అనేకమైన హెచ్చరికలు చేశారు, కట్టడలను అనుగ్రహించారు. వాటిని మనం పాటించాలని.
పరిశుద్ధుల కొరకు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నారు. ఇందులో దేవుని యొక్క వాక్యం ఎక్కడ కూడా రాజీ పడదు. పాపితో దేవుడు రాజీ పడతారు, కానీ పాపంతో ప్రభు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు, రాజీ పడరు. ఆయన పాపిని ప్రేమించారు, పాపాన్ని ప్రేమించలేదు. పాపిని ఆయన పరిశుద్ధంగా చేయట కొరకే తన పవిత్రమైన రక్తం ఆ పాపి అయిన మనిషిని కొరకు, అది నీవే, అది మనమే, అది నేనే, దాని కొరకు ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆ పరిశుద్ధులను ఈ లోకంలో జీవించే కాలంలో ఆయన తన హెచ్చరికల ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా ఆయన వారిని కాపాడుతున్నారు, ఆయన రెక్కల క్రింద కాపాడుతున్నారు. ఎక్కువగా మనం అందరం మా ప్రాణాన్ని కాపాడమని, మా శరీరాల్ని కాపాడమని, మా కుటుంబాన్ని కాపాడమని మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ మా పవిత్రతను కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేయము. అయినప్పటికీ మన ప్రార్థన విని మన ప్రాణములను, మన యొక్క కుటుంబములను కాపాడుతున్న దేవుడు మన ఆత్మలను కూడా, మన శరీరములను కూడా, మనలా మన ప్రాణములను కూడా మట్టికి హత్తుకోకుండా మన ప్రాణములను, పాపం వైపు తిరగకుండా మన శరీరములను కల్మషంలోనికి, అపవిత్రతలోనికి, మాలిన్యంలోనికి వెళ్లకుండా మన ఆత్మలను కాపాడుతూనే ఉన్నారు. దేని కొరకు కాపాడుతున్నారంటే ఆయన వచ్చే సమయంలో ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ వాక్యం ప్రకటించబడే సమయంలో అయినా ప్రభు వచ్చేయచ్చు, లేదా మీ వాక్యం మీరు విన్న తర్వాత, నేను ప్రకటించిన తర్వాత మరలా మనం కొద్దిసేపు ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకునే సమయంలోనూ ఆయన వచ్చేయచ్చు. మీరు అడగచ్చు ఎవరైనా కానీ, ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో వస్తే విశ్రాంతి తీసుకునే వారిని ఆయన ఎలా తీసుకెళ్తారు? ఆయన రాకడలో ఇద్దరు మంచం మీద ఉందరు, ఒకరు కొనిపోబడును అన్నారు ప్రభు. అంటే ఆయన వారిని తీసుకుని వెళతారు. కాబట్టి మనం వాక్యం వినే సమయంలోనూ, మేము వాక్యం ప్రకటించే సమయంలోనూ, మీరు విశ్రాంతి తీసుకున్నా, ఆ సమయమైనా, ఇంటిలో ఉన్నా, ఇంట్లోంచి బయటికి వెళుతున్నా, మనం జీవించేది దుష్ట ప్రపంచంలో, మనం జీవిస్తున్న ఈ లోకం మనల్ని పవిత్రులుగా బ్రతకనివ్వదు. పరిశుద్ధులను వెక్కిరించే లోకస్తులు అనేకులు వారి హృదయాలని గాయపరచటం వలన తమలో కలుపుకునే ప్రయత్నం చేసే కాలం ఇది. ముఖ్యమైన స్నేహితులైన వారిని నమ్ముకొనొద్దు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఇవన్నీ ఎందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ దినం మనం వినబోతున్నామనగా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని చూడరు అని వ్రాయబడింది. కనుక మనం ప్రభుని చూడాలి, కనుక ఆయన వలె పరిశుద్ధులుగా మారాలి. మీరు నాకు తగిన పరిశుద్ధులై ఉండునట్లు అని వ్రాయబడింది. ఆయనకు తగిన, ఆయనతో సమానమైన సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. ఈరోజు వినండి పరిశుద్ధత గురించి. వచ్చే వారం మరలా ఈరోజు పరిశుద్ధత గురించి విందాం. మీతో పాటు నేను వినాలని దేవుడు పరిశుద్ధతలో సంపూర్ణులుగా మార్చాలని, అలాంటి వారి కొరకే ఆయన మరణించారని మనం వినబోతున్నాం. కనుక వచ్చే వారంలో కూడా పరిశుద్ధపరచబడే వారికి పరిశుద్ధపరిచే సాధనాలు ఏమిటి, ఇది కూడా మనం విందాం. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీ సంఘానికి అపోస్తులైన పౌలు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభుని చూడాలి.
మన యొక్క లక్ష్యం ఏమిటంటే మన ప్రభుని చూడాలి. మన నిరీక్షణ ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూడాలి. పరలోకంలో కాదు చూచేది, ఆయన యొక్క మహిమ కలిగిన రాకడలో మొట్టమొదటిగా వెళ్ళి చూడాలి, అటు తర్వాత పరలోకంలో చూడాలి. ఇది లోతైన రహస్యం. ఆయన రహస్య రాకడ, రెండవ రాకడ మధ్యాకాశంలో జరుగుతుంది. ఆయన యొక్క రహస్య రాకడ భూమి మీద జరిగేది కాదు. చాలామందికి తెలియక ఆయన భూలోకంలోకి వచ్చి పరిపాలిస్తారు, మేఘాల మీద కనబడతారు అని వారు అనుకుంటున్నారు. మేఘాల మీద ఎప్పుడు కనబడతారు? ఆయన మేఘారుడై, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రం ఆయనను చూచుని. ఎప్పుడు? కొన్ని తేడాలు ఉన్నాయి. అనగా కొంత వివరణలోనికి వెళితే కానీ ఆ రహస్యాలు తెలియవు. దేవుని యొక్క రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని శిష్యులను చూచి ప్రభు సెలవిచ్చారు. ఆయన రహస్యాలు ఆయన అపోస్తులకు ఎందుకు తెలియపరిచారంటే, వారు కట్టే సంఘాలు, వారి దగ్గర తర్ఫీదైన వారు కట్టే సంఘాలు ఆ ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన దర్శనం కలిగి ఆయన యొక్క రహస్య రాకడ కొరకు తమ్ము తాము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రాకడ జరిగినప్పుడు ఈ పరిశుద్ధులు అలంకరింపబడతారు. గుర్తుపెట్టుకుందాం, అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము పట్టణము తిరిగి వచ్చుచున్నది. దేవుని మహిమ గలదై పరిశుద్ధ పట్టణమై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి అని వ్రాయబడింది. ఎందుకంటే అలంకరింపబడిన రాజుని చూడాలి కనుక. 33వ అధ్యాయం ప్రవక్త అయిన యెషయా గ్రంథం తెరవండి. యెషయా ప్రవక్త గ్రంథం 33వ అధ్యాయము చదవండి. ఇంచుమించు 14 లేదా 17 వచనంలో వ్రాయబడింది. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఈ పరిశుద్ధుల పేరు పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె సంఘం. దిగివచ్చుచున్న ప్రభు పేరు అలంకరింపబడిన రాజు, పెండ్లి కుమారుడైన యేసు. ఈ పెండ్లి కుమారుడిని, అలంకరింపబడిన రాజుని నీవు కనులారా చూచెదవు అన్న ప్రవచనం మనలో నెరవేర్చట కొరకు దేవుడు పరిశుద్ధులుగా మనల్ని జీవించాలని, పరిశుద్ధులుగా మార్చారు. జీవించడానికి కృపనిస్తున్నారు. మాటి మాటికి మనం తప్పిపోతే అలాగా, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను తిరిగి లేచునన్న మాటలు దేవునివి, అవి వాగ్దానాలు, నేను కాదనట్లేదు. కానీ అవకాశం దొరుకుతుందని మాటి మాటికి పడిపోతూ ఉంటే అలాగా, దేవుడు క్షమిస్తున్నారని, యేసు రక్తంలో మనం కడగబడి మళ్ళా పవిత్రులమై అయిపోతాం, ఏం పర్వాలేదని. అందుకనే పరిశుద్ధత గురించి ఎక్కువగా ఈ కాలంలో మ్యాక్సిమం ఎక్కువ మంది మన ప్రియులు, క్రైస్తవ ప్రియులు, మన సహోదరులు ఆలోచించట్లేదు. దాని గురించి ఎక్కువగా వారు ఆలోచించరు. కానీ మనం ఈ కాలంలో పరిశుద్ధత గురించి ఎక్కువగా ఆలోచిద్దాం. ఎందుకనంటే ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూడబోతున్నాం కనుక మనం ఆయనను పోలి ఉండబోతున్నాం. ఆయన ఎలా ఉన్నారు అలాగే మనం ఆయనను చూడబోతున్నాం. చదవండి, యోహాను మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము.
ఈ లేఖనంలో మార్పు ఉండదు. ఆయన ఎలా ఉన్నారో అలాగే మనం ఆయనను చూస్తాం. కాబట్టి ఆయనను పోలి ఉందాం. అది దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క సారూప్యం. ఆయనను పోలి ఉందుము అనగా ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఇమేజ్లో మనం ఉండాలి. వారికి ఆయన నివాసంలో సదాకాలం జీవించే అర్హత దొరుకుతుంది. పరలోకమంతా ఒకటి అని బైబిల్ చెప్పట్లేదు. పరలోకంలో విభాగాలు ఉన్నాయి. నూతన భూమి, రాబోయే నిత్యత్వంలో పరలోకం, నూతన ఆకాశం, రాబోయే నిత్యత్వంలో అది పరలోకమే. నూతన యెరూషలేం పట్టణం, రాబోయే నిత్యత్వంలో అది కూడా దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క ఆలయం. దాని మీద ఉన్న సియోను, అది దేవుని యొక్క సభాపర్వతం, ఆయన సింహాసనం. ఎవరు ఎక్కడ నిర్ణయించాలి, ఎక్కడ ఉండాలనేది నిర్ణయించేది దేవుడే. ఆ నిర్ణయం ప్రకారంగా వారిని పిలిచేది దేవుడే. కాబట్టి మన పిలుపు ఏమిటో, మన యొక్క ఏర్పాటు ఏమిటో మనం తప్పిపోకుండా ఉండాలనంటే జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది పిలువబడిన పిలుపును మర్చిపోయి, ఏర్పాటును మర్చిపోయి తప్పిపోతున్న కాలం ఇది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని తప్పించుచున్నవారు ఎవరైనా ఉన్నా, లేదా మిమ్మల్ని తప్పించేవి ఏదైనా ఉన్నా, వాటి నుండి మీరు తప్పించుకుంటేనే కానీ రాబో ఉగ్రత నుండి మీరు తప్పించుకోగలరు. మీ మనసు డైవర్షన్లోకి వెళ్ళకుండా కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళనివ్వండి. కేంద్రీకృతం కావాలి. ఏమిటది? నా దేవుని చూడాలని, జీవం కలిగిన నా దేవుణ్ణి, ఆయన మందిరాలను, ఆయన మందిర ఆవరణములను దర్శించుటకు నా హృదయము కేకలు వేయుచున్నది. దావీదు యొక్క దర్శనం చూడండి. పాత నిబంధన పరిశుద్ధుడు ఆయన. 84వ కీర్తన ఇలాగున మనకు హెచ్చరిక చేస్తుంది. తను ఈ కీర్తనలో తనే మాట్లాడుతున్నాడు. తన యొక్క ఆకాంక్ష అంతా 2వ వచనము, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆయనను దర్శించాలని ఒక తృష్ణ, ఒక తపన, ఆయన మందిరావరాలని, ఆయన నివాస స్థలంలోని చూడాలని. ఆయన ఎలా ఉంటారు? ఎంతమందికి ఉందండి తృష్ణ ఈ రోజున ప్రపంచంలో? ఒకసారి ఆలోచించండి. నేను నా ప్రభుని చూడాలి. ఆయన ఎలా ఉంటారు? ఆయన యొక్క మహిమ ఎలా ఉంటుందో, ఆయన యొక్క అమరత్వాన్ని నేను చూడాలి. ఆయనను చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. వాక్యాలు ఆయన ఉండబోతున్నాం. అదే మహిమ, అదే వెలుగు, అదే ప్రకాశం, అదే అమరత్వం, అదే తేజస్సు, అదే సామర్థ్యం, అదే బలం, అదే శక్తి. ఈ రోజున అనేకులకు ఆతృష్ణ లేదు. ఎలాగో అలా బ్రతుకుదాం, తర్వాత ప్రభు దగ్గరికి వెళదాం, పరలోకానికి వెళదాం. నేను కాదనట్లేదు, కానీ దేవుని యొక్క ఆలోచన వారిలో నెరవేరాలి కదా. దావీదు గురించి ఇంకొక మాట వ్రాయబడింది, అతని యందు నా ఉద్దేశ్యములు సంపూర్ణములగును. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నేను చదువుతున్నాను, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చును అని రాయబడింది. అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చింది. అపోస్తుల కార్యాల్లో ఆ మాట వ్రాయబడితే, సామ్యుయేలు గ్రంథంలో ఏమి రాయబడిందనంటే దావీదు గురించి, అతడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, అతనిలో నా ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. మనకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చింది మన తల్లి గర్భంలో. ఆ తర్వాత మనల్ని తీసుకుని వచ్చి ఉన్నతమైన ఉపదేశంలో నాటింది దేని కొరకనంటే, ఆయనకంటూ ఒక తలంపు, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన ఉంది. మనం మన పనుల గురించి తొందరపడుతున్నాం, ఆయన యొక్క నిర్మాణం గురించి తొందరపడుతున్నారు. హల్లెలూయా. మన యొక్క కార్యాలు జరగట్లేదని టెన్షన్ పడుతున్నాం. అయ్యో, నాకు సమానమైన సంపూర్ణత, పరిశుద్ధత వీరు ఆశించట్లేదు, ఆ ప్రకారంగా వారు ఎదగట్లేదని ఆయన దిగులు పడుతున్నారు. ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నారు? మీకు
ఎన్నోసార్లు వివరింపబడింది, మరొకసారి వివరించబడుతుంది. ఎందుకని యేసుప్రభు ఆలస్యంగా వస్తున్నారు లేదా ఆలస్యం చేయుచున్నారు, ఆయన రాకడ వాయిదా వేస్తున్నారు చెప్పనా? ఆయన వలె మనం మానలేదని, ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం నడుచుకోవట్లేదని. ఈ వాక్యం వింటున్న మీరు మీ పిలుపుకు తగ్గట్టుగా ఆయన ఉద్దేశ్యములకు అనుగుణంగా నడుచుకుంటున్నారా? మన ఆశయాల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తున్నారు. మనం ఏం కోరుకున్నామో ఆయన చిత్తం ప్రకారంగా ఆయన ఇస్తూనే ఉన్నారు. ఆయన ఏం కోరుకున్నారో మనం నెరవేరుస్తున్నామా? ఇంక ఎన్ని సంవత్సరాలు ఆయన ఆగాలి? అలాగే ఆయన ఆగుతూ వెళ్ళిపోతే ఇక రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఆయన దీర్ఘశాంతాన్ని ఎందుకు మనం పరీక్షించాలి? ఆయన మంచితనాన్ని ఎందుకని ఆయన బలహీనతగా ఎంచాలి? ఆయన క్షమించేది మరలా పడిపోవడం కొరక? ఆయన మనల్ని మాటి మాటికి క్షమించేది మరలా మనం పడిపోవడం కొరక? పడిపోతున్నప్పుడు లేపుతున్నారు ఆయన. తిన్నగా నిలబడకూడదు మనం. చాలామందికి దర్శనం పోయి మరి ఒక గురి తప్పి, మతి తప్పి, శృతి తప్పి, శృతి లేని వీణ ఏ ప్రకారంగా అపశృతులు పలుకుతుందో వారి ఆత్మీయ జీవితాలు అపశృతి పాలైపోయి అపహాస్యం కొరకు వారు సిద్ధపరచబడుతున్నారు. తాము సాతాను నవ్విపోవడం కొరకు రాబోయే శ్రమల కాలంలో అనేకులు వారిని చూచి హేళన చేసి ఎగతాళి చేయనట్లుగా వారు దేవుని యొక్క రాకడ గురించి ఆలోచించట్లేదు. ఈ మాటలు కొంతమంది మాత్రమే ప్రకటిస్తున్నారు. నీవు యూట్యూబ్ తెలిసి చూడు, టెలిసీరియల్స్ ముందు కూర్చొని ఈ టెలివిజన్స్లో సువార్త లేదా ఈ వాక్యం చూడు, ఎంతసేపు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, ఆరోగ్యం, స్వస్థత, ఆరాధన. నిజమే, అవన్నీ అవసరం, జరుగుతున్నాయి. విలువైన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఒక వ్యక్తి అంట ఒక పొలాన్ని కొనడం కొరకు తనకున్నదంతా అమ్మి ఆ పొలంలో ఏమున్నాయో తెలిసి వెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదం, ఆరోగ్యం, కాపుదల, బిడ్డలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సమాధానం, దీర్ఘాయుష్కాలం, సమస్యల నుండి పరిష్కారం, అవునా, గర్భఫలాలు, సుఖప్రసవాలు, ఇవన్నీ కోర్టు సమస్యలు జయం, పరీక్షలు జయం, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ అవసరమే. కానీ వాటిని మానక వీటిని చేయండి అని అన్నారు యేసుప్రభులు వారు. ఎప్పుడైనా విన్నారా? దాన్ని చదివారా? పని వీటిలోనే పడిపోయి ఉంటే కొంచెం ఆగండి ఒకసారి, సెల ఆలోచించండి. ఈ ధ్యాసే మన ధ్యాస అయి ఉంటే హఠాత్తుగా ఆయన మధ్యాకాశానికి వస్తే ఆయనకు తగిన పరిశుద్ధత లేకుండా మనం ఎలాగున్నా ఆయన ముఖాన్ని చూడగలం? ఆయన వలె మారాలిగా. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరవబోతున్నాం. దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆయన మోషేతో మాట్లాడుతూ, మోషే ఆయనను చూడాలని, ఆయన మాట వినాలని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది ప్రత్యక్ష గుడార ద్వారమైనా, అది సీనాయి పర్వతమైనా, దేవుని యొక్క మాట బయలుదేరిన వెంటనే అయ్యా నడిపింపు ఉందయ్యా, ప్రజల్ని నడిపించాలయ్యా, ఇప్పుడు నేను రాలేనయ్యా అని ఎన్నడూ ఆయన చెప్పలేదు. కాబట్టి ఏమన్నారంటే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను మోషే. నీ మీద నాకు కటాక్షం కలిగింది మోషే. నా మంచితనం అంతా నీ ముందు చూపించబోతున్నాను మోషే. ఇంతవరకు నా మంచితనం నీకు ఏంటో తెలియదు కదా, నేను నీ ముందు నీ ఎదుట నా మంచితనం అంతా చూపించబోతున్నాను. అప్పుడు మోషే అడిగారు, నీ మహిమను దయచేసి నాకు చూపించు ప్రభువా. తప్పకుండా నాకు దగ్గర ఒక బండ ఉంది, ఆ బండ మీద నువ్వు నిలబడాలి, నా చేతితో నిన్ను కప్పుతాను మోషే. నేను దాటి వెళ్ళిపోయేటప్పుడు నా వెనుక పార్శ్వాన్ని నువ్వు చూస్తావు, ఎందుకంటే ఏ నరుడు కూడా నా ముఖాన్ని చూచి బ్రతకజాలడు మోషే అని మోషేకు ఆయన తను చేసిన వాగ్దానం ప్రకారంగా ఆ సినాయి పర్వతం మీద మహాదేవుడు ఆయన ఎదుట దాటిపోయి వెళ్ళొచ్చు. ఇంత గొప్ప అనుభవం అండి. అయ్యా ఇంత సేవ చేశానుగా నాకు కొంచెం డబ్బులు ఇస్తావా?
నాకు ఒక 2 బిల్డింగ్లు ఇస్తావా? కలిగి ఉండటం తప్పు కాదు, దేవుడు ఇచ్చినప్పుడు పరిచర్య విస్తరించబడేటప్పుడు తీసుకోవటం తప్పు కాదు, కానీ ఆస్తి సంపాదించుకునే కాలం కాదు ఇది. ధనమును సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ధనమును పొలమును సంపాదించుకున్నట్టుకు గేహాజీ ఇది సమయమా? ఇస్ దిస్ ద రైట్ టైం అని ఎలీషా చాలా రోషంగా అడిగారు. అవసరాన్ని బట్టి పరిచర్య సరిహద్దులు దేవుడు విస్తరింపచేస్తారు. కానీ మోషే యొక్క తృష్ణ మన తృష్ణగా మారితే మోషే వెనుక పార్శ్యాన్ని చూశారు. దేవుని యొక్క వెనుక పార్శ్యాన్ని మనం మన ప్రభువైన యేసుని ముఖాముఖిగా చూడబోతున్నాం. స్తోత్రం చెప్తారా గట్టిగా? 2 రిఫరెన్సులు తీయండి. నిర్గమకాండం 33 అధ్యాయంలోకి వెళ్ళండి. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 18వ వచనం చదవబడుతుంది. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదనో, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా 23వ వచనం చదవబడుతుంది. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పారుష్యమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. చాలు. ఇవి వింటున్న మీలో కొంతమంది ఉన్నతమైన ఉపదేశపు అనుభవాలు లేని వారు ఎవరైనా కానీ సందేహపడవచ్చు. బాగానే ఉంది, కానీ యేసు ప్రభుని చూడకపోతే ఏమిటి పరిస్థితి? పరలోకంలోకి వెళ్ళి చూస్తాం కదా. ఇంతకుముందు వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు, అంటే క్రీస్తునందు చనిపోయిన వారు పరలోకంలో ప్రభుని చూడట్లేదా? వాక్యంగానే మనం తీసుకోవాలి, కానీ వాక్యాన్ని మనం వక్రీకరించే ప్రయత్నాలు ఎవరైనా బోధకులు చేసినా, సీనియర్ విశ్వాసులు ఎవరైనా చేసినా మనం ఆ ప్రయత్నం చేయకూడదు. ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తి ప్రభునందు చనిపోయాడు అనుకోండి. వాగ్దానం ఏమనుంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభు సెలవిచ్చారు. ఎందుకంటే యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ప్రభు ఎంతో చెప్పారు. అలాగున ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఒక విశ్వాసి యొక్క ఆత్మ, అతని సేవకుడు అవ్వచ్చు లేదా విశ్వాసం అవ్వచ్చు, ఒక దేవుని బిడ్డ యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళుతుంది. కానీ వాట్ ద బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయంలో ఆయనను ఎదుర్కోవడం కొరకు ఆకాశ మండలం మీదకి మనము మేఘముల యందు కొనిపోబడబోతున్నాం. హల్లెలూయా. ఆయనను ముఖాముఖిగా చూడబోతున్నాం. ఇది మన దర్శనం. కాన్సెప్ట్ మార్చకూడదు, బేసిక్ తీసేయకూడదు. ఫౌండేషన్ మీద కట్టబడటం తప్ప, అనగా పునాది మీద వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. ఈ పునాది క్రీస్తు యేసే అని వ్రాయబడింది. ఆ పునాది మీద అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద, అనగా ఈ 12 మందికి దేవుడు నేర్పించిన, యేసు ప్రభువు వారు నేర్పించిన, వారి ద్వారా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్న సంగతులను మార్చి ప్రకటింపకూడదు. వాటిని మనం వినటం కూడా మనల్ని రాకడ కొరకు జారిపోవడం తప్ప ఎగిరిపోవడం కొరకు కాదు. మెలుకు కలిగి ఎవరు ఏం ప్రకటిస్తున్నారో, అందులో రాంగ్ డాక్టరీన్ ఉందా, దురుపదేశం ఉందా అని విని జాగ్రత్తగా మనం మెలుకు కలిగి ఉంటేనే ఆయన యొక్క రాకడలో మనం ఆయన వలె మారగలం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పే అక్షర సత్యం. ప్రభుని చూడకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం చదువుదాం. ప్రభుని చూడకపోతే ఏమవుతుందంటే, మన వరకు తీసుకుందాం, మిగిలిన వారిని మనం వదిలేస్తాం. ఒకవేళ దేవుని యొక్క చిత్తం అయితే వారిని కూడా ఈ దర్శనంలోకి దేవుడు నడిపిస్తారు. దేవుని యొక్క ఏర్పాట్లు వారు ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా పిలువబడితే, అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసుకొని జాగ్రత్తగా చూద్దాం. సంఘం ఎత్తబడిన తర్వాత, విడవబడిన సంఘం
శ్రమల కాలంలో చిక్కుబడుతుంది. సంఘం ఎత్తబడిన వెంటనే వాయుమండలంలో వ్రేలాడుతున్న, ఆకాశ మండలంలో వ్రేలాడుతున్న అపవాది అనబడిన ఘట సర్పం భూమి మీద పడుద్రోయబడుతుంది. వానితో పాటు వాని దూతలు కూడా పడుద్రోయబడతారు. మిఖాయేలుతో అతనితో పాటు ఉన్న దూతలతో వీళ్ళు యుద్ధం చేసి గెలవక, పరలోకమందు స్థలం లేక, పరలోకమందు కాదు వాయుమండలంలో, ఆకాశ మండలంలో ఇప్పుడు ఉన్నాయి అవి. సాతాను అక్కడున్నాడు, స్థలం లేక వాడు పడుద్రోయబడినప్పుడు వాట్ ద బైబిల్ సేస్, ఈ సత్యం చాలా ముఖ్యమండి. ఇది ప్రపంచంలో ఉన్న దైవజనులందరూ ప్రకటిస్తే అనేక మంది రాబోతున్న శ్రమల కాలాన్ని తప్పించుకుంటారండి. భూమి, ఇదిగో నీకు శ్రమ, భూనివాసులారా మీకు శ్రమ. తనకు కొంచెం కాలం అని తెలుసుకొని మహా క్రోధం గలవాడై సాతాను లేదా అపవాది ఘట సర్పం మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. తనకు కొంచెం కాలమే. సంఘం ఎత్తబడిన తర్వాత వానికి 7 సంవత్సరాల అధికారం ఇవ్వబడుతుంది. అందులో కూడా అతనికి చాలా గడ్డు కాలం ఉంటుంది. చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అతనికి. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన కాలం ప్రారంభించబడే ముందు, ఇదంతా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఉన్నతమైన ఉపదేశపు రహస్యాలు ఇవి. మీరు అంగీకరించి తీరాల్సింది, నేను అంగీకరించి తీరాల్సింది. 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించబడే ముందు పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి అపవాదిని సంఖ్యలతో కట్టి అగాధంలో పడవేసి దానికి ముద్ర వేస్తాడు. కనుక వానికి తెలుసు తనకు కొంచెం కాలమే ఉందని. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత వాడు విడుదలైనా కానీ మరలా వానికి అవునా నష్టమే జరుగుతుంది. అగ్నిగుండ గంధకాలతో కూడిన అగ్నిగుండంలో వాడు పడద్రోయబడతాడు. కనుక వాయుమండలంలో వేలాడబోతున్నవాడు భూమి మీద పడద్రోయబడే రోజులు దగ్గర పడుతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు అవి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మనం తీసుకోవాల్సిన హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇలాగున ఇంకా చాలా రిఫరెన్స్లు నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాడు దిగి వచ్చిన తర్వాత ఆ స్త్రీని అనగా విడవబడిన సంఘాన్ని హింసిస్తాడు. ఆ తర్వాత ఆమె సంతానంతో యుద్ధం చేయడానికి వాడు సిద్ధపడతాడు. ఆ తర్వాత పరిశుద్ధులను జయించుటకు అధికారం పొందుకుంటాడు. ఆ తర్వాత 666 ముద్ర వస్తుంది. సాతాను ఘట సర్పమై అపవాది అయి, రెండోది క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అయి, లోకానికి పరిపాలనకుడుగా వచ్చే నియంతే అయి, మూడోది ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త వచ్చి, ఈ ముగ్గురు వలన ముందు ఏర్పరచబడిన పరిశుద్ధులు అనగా సంఘంలో ఏర్పరచబడి రాకడ కొరకు తాము జాగ్రత్త పడక, సిద్ధపడక, నిర్విచారంగా ఉన్నారా, నిర్లక్ష్యంగా జీవిస్తున్న వారిని వాడు బహుగా హింసలు పాలు చేస్తాడు. ఉద్యోగానికి వెళ్ళాలి, మాని ఇంట్లో కూర్చోకూడదు. వ్యాపారానికి వెళ్ళాలి, సేవ చేయాలి, చదువుకోవాలి. ఆన్లైన్ అయినా కానీ, డైరెక్ట్ అయినా కానీ, రేపు అన్ని తలుపులు తెరవబడిన తర్వాత అయినప్పటికీ ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను చూడాలనే తపన కలిగి ఉండాలి. ఎవరు చూస్తారు? పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభుని చూడనేరడు, చూడజాలడు. పరిశుద్ధతను పాడు చేసే సాధనాలు ఎన్నో వచ్చేసాయి, అవి లోకంలో ఉన్నాయి, అవి పాడు చేసేస్తున్నాయి. బట్ దే ఆర్ టేకింగ్ ఈజీ, దే ఆర్ నాట్ రియలైజింగ్ దాట్. వాటి వలన వారు అపవిత్రపరచబడుతున్నారని వారు గ్రహించే స్థాయిలో లేరు. ప్రియ దేవుని బిడ్డని మనస్సు స్థిరంగా లేని ఎడల ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని, ప్రభు వచ్చే ముందు పరిశుద్ధత ఎందుకు అవసరం నువ్వు గ్రహించగలిగితే ఇక మీదట నువ్వు జాగ్రత్త పడతావు. ఒకవేళ రాకడ కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధుల్లో మనం కూడా ఉన్నాము, అందులో నీవు కూడా ఉన్నావు. కనుక నీ కొరికి ఆయన నీ పరిశుద్ధతలో నీవు సంపూర్ణత పొందాలని ఆలస్యం చేశారేమో.
మంచి మంచి ప్రసంగాలు మనం వింటున్నాం, నేను కాదనట్లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ గురించి బోధించే బోధనలు చాలా కొద్దిగా, చాలా అరుదుగా ఉన్నాయి. దాని మీద లక్ష్యం పెట్టేవాళ్ళు లేరు కనుక దాని గురించి పాపం మన ప్రియులు కూడా ఇవి మేము బోధిస్తే వాళ్ళు వినరేమో అనుకుంటున్నారేమో, అలాగున్నా కూడా నెగ్లిజెన్స్ వస్తుంది. చూడండి, మొదటి అనుభవం చెప్తున్నాను. దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగొచ్చి వారితో మాట్లాడే ముందు, ఇదిగో రేపు నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండని అనలేదు. ఆయన వారికి 2 రోజులు గడువు ఇచ్చారు. ఆయన మోషేతో మాట్లాడిన రోజు అన్నారు, నేడును ఈ రోజును నువ్వు వెళ్ళు, రేపటి రోజును 2 రోజులు నీవు వారిని పరిశుద్ధపరచుము, 3వ నాడు యెహోవా సీనాయి మీదకి దిగి వచ్చును. ఆయన వచ్చేది సీనాయి మీదకి డైరెక్ట్గా, పరలోకం నుండి ప్రభు దిగి రాబోతున్నారని చెప్పారు. కానీ వీళ్ళున్నది సీనాయి అరణ్యంలో. అది సీనాయి పర్వతం, ఇది సీనాయి అరణ్యం. ఆ అరణ్యంలో వారు ఉంటున్నప్పుడు వీరి పరిశుద్ధతతో దేవునికి ఏం సంబంధం? మామూలుగా ఆయన వచ్చి దిగి మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా, కాదు. ఎందుకనంటే ధర్మశాస్త్ర కాలం ప్రారంభించబడుతుంది. సీనాయి పర్వతం మీదకి 2 ఉద్దేశాలతో దేవుడు వచ్చారు. మొట్టమొదటి ఉద్దేశం, తన ప్రజలు లోకం నుండి వేరుపరచబడ్డారు, స్వకీయ సంపాద్యమయ్యారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ స్వకీయ సంపాద్యమయ్యారు కనుక వారి కొరకు ఆజ్ఞలు ఇవ్వాలి, వాళ్ళు ఎలా నడుచుకోవాలి అని ఆజ్ఞలు ఇవ్వాలి. రెండోది, తను వారిలో నివాసం చేయనట్లుగా వారే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. అది ఇవ్వడం కొరకు పరలోకం నుండి ప్రభు సీనాయి మీదకి వచ్చే ముందు వారు పరిశుద్ధపరచుకోవాలని చెప్పారు. మోషే వెంటనే తన ప్రజలకు, దేవుని యొక్క ప్రజలకు ఆయన హెచ్చరిక చేశారు. ఈరోజు రేపు బట్టలు ఉత్తుకోండి అనగానే అన్ని పనులు మానేసి, స్తోత్రం చెప్పండి గట్టిగా, బిజీ 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 షెడ్యూల్, అదే చాలా బిజీ షెడ్యూల్. ఈ బిజీ షెడ్యూల్లో బట్టలు ఉత్తుకోవటం సాధ్యపడట్లేదు. ఒకవేళ మన బట్టలు సరిగ్గా ఉతకబడకపోయినా, ఇస్త్రీ చేయబడకపోయినా, నలిగి ఉన్నా కానీ మనం విసుక్కుంటాం. ఆ బట్టలు మాత్రం తీసేసి మంచిగా ఉతికిన బట్టలు, మరకలు లేని బట్టలు, మంచిగా ఇస్త్రీ ఉన్న బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాల గురించి ఆలోచించేవారు లేరండి. వాళ్ళే బుద్ధి లేనివాళ్ళు, వాళ్ళు బుద్ధి లేనివాళ్ళు. ఒకవేళ బుద్ధి లేని వాళ్ళల్లో మనం ఉన్నామేమో, ఆలోచించండి ఒకసారి. ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉతుక్కుంటున్నామా? 2 రోజులు ఉతుక్కోవాలన్నారు దేవుడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు ఇలాగున హెచ్చరిస్తున్నాయి. ప్రభు దిగొచ్చే ముందు వారు 2 రోజులు వారి బట్టలు ఉతుక్కోవాలి. చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. హల్లెలూయా. ఆ షరతు విధించారు ఆయన. ఎందుకంటే నేను సీనాయి మీదకి దిగొచ్చినప్పుడు వాళ్ళు చూశారు ఆయన్ని. ఆయన సీనాయి మీదకి దిగొచ్చినప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ దేవుని మహిమను చూచారని బైబిల్లో రాయబడింది. కింద పాళెం నుండి సీనాయి పర్వతం మీద చూస్తే సీనాయి మండిపోతూ ఉందంట, కాలిపోలేదు. సీనాయి మండుతూ ఉంది, కాలిపోలేదు. దాని మీద ఇజ్రాయెల్ దేవుని యొక్క నిగనిగలాడే అవునా మహిమను వాళ్ళు చూశారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుని చూడటం అంటే మధ్యాకాశంలో సాధారణమైన విషయం కాదు. చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశపు మండలపు తేజం వంటిది ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలా చదువుతున్నాను ఇంకో వాక్యం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నిమలి ఇశ్రాయేలుల కనులకు కనబడెను. రిఫరెన్స్ రాసుకొని ఇచ్చాలు. నిర్గమాకాండం 24వ అధ్యాయము
10వ వచనము 17వ వచనము. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10, ఆ తర్వాత 17. దాని కొరకే దేవుడు చెప్పారు, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. ఇదిగో ఆ 2 రోజులు వస్త్రాలు ఉతుక్కోండి, ఎవరు కూడా వచ్చి ఆ కొండను ముట్టకూడదు, మోషే మాత్రమే పైకెక్కి రావాలి. చాలా కట్టడి విధించారు. ఇది కృపాకాలం కదా, బట్టలు ఉతుక్కుపోయినా పర్వాలేదని కొంతమంది మురికి వస్త్రాలు వేసుకున్న వారు మురికి వారిగా ఉండటం మాత్రమే కాకుండా మిగిలిన వారిని కూడా మురికి వాళ్ళుగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు వాష్ దేర్ స్పిరిచువల్ గవర్నమెంట్స్. వారు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా వారి బట్టలు ఉతుక్కునే ప్రయత్నం చేయట్లా. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది వస్త్రాలు ఉతుక్కోవాలని. యోహాను సువార్తలో రాయబడింది కాళ్ళు కడుక్కోవాలని. ఎఫెసీ పత్రికలో రాయబడింది వాక్యం చేత పరిశుద్ధపరిచారని. పరిశుద్ధపరచటం పరిశుద్ధత కలిగి ఉండేటట్లు బోధించడం, ఇదే దేవుని యొక్క మనస్సు. హల్లెలూయా. 2 రోజులు ఉతుక్కోవాలి. 2 రోజులు ఎందుకని సూచనగా ఇచ్చానంటే, ఈ 2 రోజులు 2000 సంవత్సరాలు కూడా గుర్తుగా ఉన్నాయని పితరులు బోధించారు. అవే మీకు మేము తెలియపరుస్తున్నాం. అంతవరకు 2 రోజులు మీరు ఉతుక్కోవాలని అంటే 2 రోజులు 2000 సంవత్సరాలకి సూచనగా ఉన్నాయి. మన ప్రభువైన యేసు పరలోకానికి ఎక్కి ఆరోహణమై వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చొని 2000 సంవత్సరాలు అయ్యాయి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవబడుతుంది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెనో, 1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. ఉతుక్కున్నారు వాళ్ళు, వారి వస్త్రాలు, పైన వస్త్రాలు ఉతుక్కున్నారు. మన ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉతుక్కోవాలి. వచ్చే వారంలో మిగిలిన విషయాలు, ఎలా ఉతుక్కోవాలి, ఎక్కడ ఉతుక్కోవాలి, ఏమేమి ఉతుక్కోవాలి, ఎలా కడుక్కోవాలి, ఎప్పుడెప్పుడు అనేది తెలుసుకుందాం. కేవలం ప్రార్థన రోజునే లేకపోతే బల్లారదన ముందే కాదు. ప్రతి నిమిషం ఏర్పరచబడిన మనకు పరిశుద్ధమైన నిమిషంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం పడిపోతామో వెంటనే సాతాను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక పడిపోయిన వాడు తిరిగి లేవకుండా అని దేవుడు వ్రాయించారు. కనుక ఎప్పుడు సాతాను మనల్ని చిన్న బలహీనతలు పడేస్తాడో అది పెద్ద బలహీనత కాకుండా వెంటనే మనం సరి చేసుకోవాలి. అప్పుడు మనం జాగ్రత్త పడగలం. ప్రైజ్ ది లార్డ్. 2 రోజులు మీరు బట్టలు ఉతుక్కోండి, 3వ రోజు నేను వస్తాను సీనాయి మీదకి అన్న దేవుడు వారు చేసిన ప్రకారంగా చూశారు. ఆయన మనం ఏం చేస్తున్నాం అని చూస్తారు. ఆయన చెప్పి ఊరుకోరు. ఆయన మనం చేస్తున్నామా లేదా అలాగే ఆయన గమనిస్తారు. ఆ తర్వాత ఆయన సీనాయి మీదకి దిగి వచ్చారు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. ఇశ్రాయేలు దేవుని మహిమను చూశారని మనం చదవాలా? ఇప్పుడు నిర్గమకాండం 24:10, 17లో ఆ దేవుని యొక్క మహిమను వారు చూసిన ప్రకారంగా మనం చూస్తున్నామా? కాదు. మనం వాళ్ళు కింద నుండి పైనున్న సీనాయి పర్వతం మీద ఉన్న దేవుని మహిమను చూశారు. మనమైతే ముఖాముఖిగా మధ్యాకాశానికి వెళ్ళి ప్రభుని ముఖాముఖిగా చూడబోతున్నాం. ఇంకా ఎంత పరిశుద్ధపరచబడాలి, ఎంత మన ఆత్మీయ వస్త్రాలు మనం ఉతుక్కోవాలి. హల్లెలూయా. పరిశుద్ధత వలన ధన్యతలు కలుగుతాయండి. పరిశుద్ధత దేవునికి ప్రియంగా ఉంటుంది. 2వ మెట్టులోకి వెళదాం. పరిశుద్ధపరచబడిన వారి మధ్య అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం జరగాలని కోరుకుంటున్నారా? ముందు సరిచేసుకోండి. అద్భుతాలు మొదలవబోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరుగుతాయి, నేను కాదనట్లేదు. పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చిన కృపావరాల వలన కొరింథీ మొదటి పత్రిక ప్రకారంగా కృపావరాలు 12వ అధ్యాయం ప్రకారంగా అద్భుతాలు చేయు శక్తిని, స్వస్థపరచు కృపావరాలని దేవుడు ఇచ్చారు. జరుగుతాయి. నా పేరిట మీరు అద్భుతాలు చేస్తారని దేవుడు చెప్పారు. కనుక నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నేను కాదనట్లేదు. వాటినే బేసిక్ చేసుకొని అసలైన ఫౌండేషన్ని మనం వదిలేస్తే ఎలాగా? పరిశుద్ధత లేకుండా అద్భుతాలు జరుగుతాయా? మన జీవితంలో ఏదైతే జరగట్లేదనో మనం దుఃఖపడుతున్నాము,
వీటి కొరకైతే మనం ఎదురు చూస్తున్నాము. ఒక ఆరోగ్యం బాగుండాలని, లేకపోతే బిడ్డలు పుట్టాలని, లేకపోతే మన కార్యం సఫలపరచబడాలని, మన యొక్క లక్ష్యం నెరవేరాలని. పరిశుద్ధత లేకుండా సేవ కూడా దరిద్రంగా ఉంటుంది. పరిశుద్ధత లేని చోట సేవ దరిద్రంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతిష్ట లేని చోట వివాహం జరిగిందా లేదా అనేది దేవుడు అక్కడ చూడరు. వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, లేదా దేవుని రాజ్యం కొరకు తమకు తాము అలాగనే ఉంచుకున్న వాళ్ళు, ఉండాలనుకున్న వాళ్ళు తీర్మానాలు ఉండొచ్చు, కానీ అది కాదు సమస్య. భార్యాభర్తల యొక్క వివాహ జీవితం దేవుని యొక్క వాక్యం ప్రకారంగా పానుపు నిష్కల్మషమైనది. వివాహం అన్ని విషయాలు ఘనమైనదని వ్రాయబడింది. కానీ అనేక మంది ప్రతిష్ట నుండి, పరిశుద్ధత నుండి పడిపోయేటట్లు సాతాను వారిని బోల్తా కొట్టిస్తూ ఉంటే అది వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు. ఏవేమి మనల్ని అపవిత్రపరుస్తాయి వచ్చే వారం మనం విందాం. వచ్చేవారు మెసేజ్ అస్సలు మిస్ అవ్వమాకండి. మనల్ని అపవిత్రపరిచేవి ఏమిటి? ఇది మొదటి భాగం, పరిశుద్ధత వలన కలిగే ధన్యతలు. ఈ మెసేజ్ అంశం వచ్చేవారం పరిశుద్ధతను పాడు చేసే ఏమిటి, అయితే మనం ఎలా తప్పించుకోవాలి, ఎలాగున మనం సరిచేయబడాలి, అన్నిటికీ దేవుడు కృపనిస్తారు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే పరిశుద్ధత గురించి మనకు నేర్పిరు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రభు ఆయన రాకడలో ఎలాగైనా కానీ తన దర్శనం కొరకు సిద్ధపరుస్తున్నారు. ఆయన రాకడకు ముందు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి నేను యెహోషువతో చెప్పారు, ఏమని? రేపు యెహోవా మీ మధ్య, రెండో భాగం, ఇందులో రెండో మెట్టు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నారు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ జీవితాలలో మన జీవితాలలో మన కనుల ఎదుట ఆశ్చర్యాలు, అద్భుతాలు దేవుడు చేయాలని కోరుకుంటున్నాం కదా. యెహోషువ గ్రంథం రెండో మెట్టు, ఈ మెసేజ్లో రెండో మెట్టు, 3వ అధ్యాయం 5వ వచనం తెరవండి. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 verse 5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. వారి యొక్క ప్రయాణంలో, వారి జీవితంలో అద్భుతాలు చేయాలని దేవుడు ఆలోచించారు. వారు విడుదల సమీపం అవుతుంది అనంగానే వారి విడుదల ఆయన ఐగుప్తులకు తీర్పు తీరుస్తూ అవి వీరికి అద్భుతాలుగా మార్చారు. ఐగుప్తు దేశం మీద చీకటి ఉన్నా కానీ వీరి దేశం మొత్తం దేశమంతా వెలుగుగా ఉన్నది, వీరి ప్రాంతం అంతా. ఇజ్రాయెల్ ప్రజల ముందు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. చాలా గొప్ప అద్భుతం. పాయలు చేసేసి వదిలేశారా? దిగండి అగాధంలోకి అన్నారా? అందులో సముద్రంలో నేలను వేశారు ఆయన, ఆరిన నేల వేశారు ఆయన. సముద్రం ఎంత దూరం ఉంటుంది? సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, ఏ రోడ్లైనా కానీ కొంచెమైనా కానీ గతుకులుగా ఉండొచ్చు, కానీ ఆరిన నేల లక్షలాది మంది ప్రజలు దాటినా కానీ అగాధములో వేయబడిన, అవునా, అగాధ జలాలన్నీ కూడా అటు ఇటు గోడల వల్ల నిలబడగా ఆయన వేసిన నేల కొంచెం కూడా గతుకు నేలగా మారలా. దేవునికి స్తోత్రం చెప్పండి. అతికిస్తారు కానీ గతుకులోకి తీసుకెళ్ళరు ఆయన, బ్రతికిస్తారు కానీ ఆయన పాడు చేయరు, మరణంలోనికి అప్పగించరు ఆయన. నిన్ను మరణించి, అవునా, నువ్వు రక్తంలో మరణించి కొట్టుకుంటున్నప్పుడు నిన్ను బ్రతికించి నిన్ను బాగు చేసింది దేని కొరకనంటే నిన్ను ఒక దర్శనంతో అద్దరికి తీసుకెళ్ళాలని. ఆ తర్వాత కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఆకాశం నుండి వారు చూస్తుండగా మన్నా కురిపించారండి. వాళ్ళు కళ్ళారా చూస్తుండగా, బండలో నుండి వారు చూస్తుండగా నీళ్లు రప్పించారండి ఆయన. మనం ఈరోజు వరకు తినడకు పరలోకపు దేవుని నోటి మాట మన అంతరంగ పురుషునికి ఆహారంగా ఇస్తున్నారండి ఆయన. అందుకనే బ్రతికున్నాం మనం. మీరు అనుకుంటున్నారా మంచి ఆహారం, మంచి యాపిల్స్ కాయలు, అవునా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ద్రాక్ష పళ్ళు అవి ఇవి తిని మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారని? అవి తినొద్దని బైబిల్లో వ్రాయబడలేదు. తినొచ్చు మనం. ఏమేమి కావాలో దేవుని యొక్క కృప చొప్పున ఇవ్వబడినవి తినాలి. అయితే వాటి వలన కాదు మనం బ్రతికేది. బైబిల్ సెలవిస్తుంది, నరుని యొక్క జీవం ఆయన నోటి మాటలో దాచిపెట్టబడి ఉంది. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా అద్భుతాలు చేస్తూ
యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి యోర్దాను ఎదురైంది. ఇప్పుడు యెహోషువ కాలంలో యోర్దాను పాయలవ్వాలి. ఈత కొట్టుకుంటూ దాటకూడదు వాళ్ళు, వేరొక మార్గాన్ని చుట్టుకుంటూ రాకూడదు వాళ్ళు. ఎలాగనే ఎర్ర సముద్రం పాయలైందో మోషే యొక్క కాలంలో, ఆయన నాయకత్వంలో, యెహోషువ కాలంలో, యెహోషువ నాయకత్వంలో యోర్దాను పాయలవ్వాలి. అది దేవుని యొక్క ఆలోచన. అందుకనే ఆయన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని హెచ్చరిక చేశారు. వాళ్ళు వెళ్ళి తాము పరిశుద్ధపరచుకున్నారు. వారి ముందు యోర్దాను పాయలవడం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వారు అనుసరించారు. మందస్థాన్ని మోయించిన యాజకులు యోర్దానులో కాలు పెట్టంగానే యోర్దాను ఒక్కసారి ప్రవాహం ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది గట్ల మీద పొరలటం మొదలైంది. ముందుకు పొరలే యోర్దాను గట్ల మీద పొరలింది. కానీ దేవుని యొక్క ప్రజల ప్రయాణాన్ని యోర్దాను కానీ ఎర్ర సముద్రం కానీ ఆపలేకపోయాయి. మన ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ మనం పరిశుద్ధపరచుకోవాలి. అదే అద్భుతం. యోర్దాను పాయలవటం ఒక గొప్ప అద్భుతం. యోర్దాను అనగా దిగునది, యోర్దాను అనగా మరణం కూడా హెచ్చరికగా ఉన్నది. యోర్దాను అనగా కేవలం బాప్టిజమే కాదు, యోర్దాను అనగా దిగునది. యోర్దాను అనగా ఆత్మ సంబంధమైన మరణం, పాపం వలన వచ్చే జీతము మరణం, లోక సంబంధమైన దుఃఖము మరణం, క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా చేయకపోవడం మరణం, సుఖంతో బ్రతకటం ఒక మరణం, అగ్నిగుండం ఐదో విధంగా ఐదో మరణం. అది రెండో మరణమే. అంటే మరణపు మెట్టులు అది పాయలవ్వాలనంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత ఎక్కడుంటుందో మరణం అక్కడ దరిదాపులు కూడా ఉండదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మరణం గురించి నేను మాట్లాడుతున్నాను, శరీర ప్రకారమైన చావు గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ రోజున యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయనని వాయబడిన మాట నెరవేరుతుందండి. ఇవాళ తారీఖు ఎంతో చూసుకోండి. రేపటి రోజు నుండి ఈరోజు వాక్యం విని ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఎంతసేపు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుంటారు. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. రేపు యెహోవా మీ మధ్య, మన మధ్య అద్భుతాలు చేయబోతున్నారు. 2 చేతులెత్తి నమ్మిన వారు మాత్రమే స్తోత్రం చెప్పండి. మొదటి మెట్టు సినాయి పర్వతం మీదకి వచ్చే ముందు ఆయన పరిశుద్ధపరచమన్నారు ప్రజలను. రెండో మెట్టు ఇదిగో యోర్దాను ఎదురైనప్పుడు ఆ దాటుకుంటూ వెళ్ళిపోయిన అందులో మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ఆ తర్వాత యాజకుల భుజాల మీద మందస్సం ఉండాలి. యోర్దాను దాటేటప్పుడు వాళ్ళు ముందు పాదాలు నీళ్ళలో ఉంచాలి. ఆ తర్వాత ఆ ప్రయాణం ముందుకు సాగాలి. దేవుని లెక్కల ప్రకారంగా మన ప్రయాణం జరగాలి. అప్పుడు గమ్యం చేరగలం. గమ్యం చేరాలని అందరికీ ఉంటుంది. మధ్యలో రాలిపోవాలని ఎవరు కోరుకోరు కదా, ఎవరు కోరుకోరు. కానీ గమ్యాన్ని చేర్చే దేవుడు గమ్యం చేరే ఆలోచన చెప్తున్నారని. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ప్రియ దేవుని బిడ్డ, మూడవ మెట్టు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పబడిందే, మళ్ళీ ఇది ఫైనల్గా మూడవ మెట్టు ఇది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధత కొరకే ఆయన హెచ్చరిక చేశారు. 2 విషయాలు చెప్తున్నాను ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ. ఒకసారి హెబ్రీ పత్రిక 12:14 చదవబడిన తర్వాత 3వ మెట్టిది సినాయి అనుభవం, యోర్దాను అనుభవం. అండ్ 12:14 ఆయనను చూచే అనుభవం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. 3వ మెట్టిది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధులు మాత్రమే చూస్తారని దేవుని యొక్క వాక్యం మాట. నేను కాదు, నేను ఎవరిని? ఒకవేళ నాలో పరిశుద్ధత లేకపోతే నేను కూడా ఆయనని చూడను. అదే తీర్పు నాకు కూడా కదా. అది వింటున్న మీరు ఇంతేలే వాక్యం అని చెప్పి ప్రసంగం అయిపోగానే, మెసేజ్ అయిపోగానే, మోకరించి ప్రార్థన అయిపోగానే, ఆశీర్వాదం అయిపోగానే, అవునా, ఇక దాని గురించి ఆలోచించకుండా మళ్ళీ యథారాజా తథా ప్రజలాగా అపవిత్రత వైపు ఒకవేళ నీ తలంపులు కానీ, చూపులు కానీ, మాటలు కానీ, నీ జీవితం కానీ, నీ ప్రవర్తన కానీ వెళ్ళినట్లయితే నష్టపోయేది నీ ఆత్మీయ జీవితం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనిషిని సృష్టించింది ఆత్మ సంబంధమైన విషయాల కొరకే. మొట్టమొదటి మెట్టది. మొదట దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకుడు, అప్పుడు మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయని ఆయనే చెప్పారు, నేను చెప్పలే. మొదటి ప్రసంగికుడు దేవుడు కదా, యేసు ప్రభువుల వారు. ప్రైజ్ ది లార్డ్. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదుకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని
ఆహారం గురించి, వస్త్రాల గురించి మీరు చింతింపకూడి. మీరు చింతించడం వలన మూరెడు మీరు చేసుకోలేరు. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. ఈ మెసేజ్ అందరికీ మింగుడు పడదు. ఈ మెసేజ్ అందరికీ ఇష్టంగా ఉండకపోవచ్చు. దేవునికి ఇష్టంగా ఉంటే చాలు. ప్రకటించమని ఆయన సెలవిచ్చారు. మాని వాక్యాన్ని మార్చి విశ్వాసులకు నవ్వు కలిగించే, లేకపోతే ఉపయోగం లేని బోధలు చేసి వారిని నష్టపరచడం పాపం అవుతుంది కదా. అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాం. ఆయన యొక్క రాకడ గురించి చేయకపోతే అలాగే అది పెద్ద నేరం అయిపోతుంది. పరిశుద్ధత గురించి ప్రకటించమన్నారు దేవుడు. కాబట్టి అనేక మంది పరిశుద్ధత గురించి ప్రకటిస్తున్నారు. వారిలో చేరిన వారమై మేమును సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నాం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు, ఉదాహరణకి ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళకి, వాడేవాళ్ళకి, ఇచ్చేవాళ్ళకి, తీసుకునే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అబ్బా నొప్పి కలుగుతుంది. కానీ లోపలికి వెళ్ళినాక ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? ఇంజక్షన్ ఏం చేస్తుంది? లోపలున్న ఆ రోగాన్ని కలిగించే క్రిముల్ని అది చంపుతుంది. ఆ తర్వాత రోగం క్రమంగా తగ్గుతుంది. లోకం ప్రకారంగా చెప్తున్నాను. అదే ప్రకారంగా సత్యం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఖడ్గం కష్టంగా ఉంటుంది కొంతమందికి. వాళ్ళు మిగిలిన వాక్యాలతో రాజీపడి ఆ రూట్ ఎన్నుకున్నారు. కానీ కఠినమైన సత్యమైన దివ్యవాక్యాన్ని, పరిశుద్ధత గురించి, ఆయన రాకడ గురించి హెచ్చరిక చేసే వాక్యాన్ని దే మే నాట్ యాక్సెప్ట్ ఇమీడియట్లీ. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన రాకుండా ఆలస్యం చేస్తుంది. నీ కొరకేనేమో. నీ కన్నులు తెరవబడాలి. బిలాం కన్నుల్లా అయిపోయాను నీ కన్నులు, గెహజ్ కన్నులాగా అయిపోయాను నీ కన్నులు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన గుడ్డివాడు అయిపోయాడు. బిలాం పాపం ప్రవక్త అయి ఉండి, ఎలీషాకి శిష్యుడు అయి ఉండి, ఈయనొకడు అనవసరంగా పోయి ఆ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్న నయమాన్ కుష్ఠరోగం ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నయమానికి స్వస్థత వచ్చింది, గెహాజీకి కుష్ఠం వచ్చేసింది. దానికి కారణం అలా ఉన్నా వాళ్ళు దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద హోలీనెస్. ఈ రోజున అనేక మంది ప్రపంచంలో పరిశుద్ధత గురించి ఆలోచించట్లేదు. మన మార్గంలో ఉన్నోళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను పరిశుద్ధుడిని నేను చెప్పట్లేదు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండాలి. ఆ బోధ నేను చేసుకుంటున్నాను. ప్రభు చెప్పిన హెచ్చరిక అది. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధులు ఉండాలి. నా పరిశుద్ధత సరిపోదు, మీ పరిశుద్ధత సరిపోదు. మీరు రాజీ పడిపోతున్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు. నా భక్తి చాలు, నా ప్రార్థన చాలు. ప్రార్థన కంటే పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దేవుడు. ప్రార్థనకి ఇవ్వరని నేను అనట్లేదు. భక్తి కంటే పరిశుద్ధతకు, ఆరాధన కంటే, సేవ కంటే, పాటలు పాడటం కంటే, సాక్ష్యాలు చెప్పడం కంటే, పరిచయం చేయడం కంటే దేవుడు పరిశుద్ధతకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంత సేవ చేసినా కానీ. యోహాను ఇదే నేను చెప్పి ఆఖరిలో ఈ 3వ మెట్టు మీద నేను ప్రభునందు మెసేజ్ పూర్తి చేయబోతున్నాను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా సేవ చేసిన అపోస్తుడని యోహాను, అవునా, మేడగద మీద పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొనిన యోహాను పద్మాస్ దీవిలో మహిమాశ్చర్యంతో యేసు ప్రభులు వారు వచ్చి ఆయనను పలకరించిన వెంటనే ఆయనను తేరి చూచి పైనుండి కింద వరకు ఆయన వస్త్రం, ఆయన కన్నులు, ఆయన తల వెంట్రుకలు, ఆయన పాదాలు, ఆయన చేతులు ఏమున్నాయి, ఆయన నోటి నుండి ఏమొస్తుంది అన్నీ చూసిన తర్వాత ఆయన ముఖం ఎలా ఉందో చూసిన తర్వాత చచ్చిన వాని వలె పడిపోతే మనమే పాటి వాళ్ళం. ఎక్కడ యోహాను, ఆయన ప్రతిష్ఠ ఏమిటి, ఆయన సేవ ఏమిటి, ఆయన యొక్క దేవునితో ఉన్న సహవాసం ఏమిటి, మాట్లాడితే యేసు ప్రభు ఎక్కడున్నాడో అని చూచి గుండెల మీద ఆనుకుని యోహాను పద్మాస్ దీవిలో యేసే గుండెల మీద ఆనుకోలా పడిపోయాడు చచ్చిన వానిమలి. ఎందుకనంటే అంత మహిమ, అంత ప్రకాశం యోహాను చూచి తట్టుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడబోతున్నాం రిఫరెన్స్లు మనం. మరి మత్స్యాకాశానికి వెళ్ళి మనం ఎలా చూడబోతున్నాం, దాని కొరకు ఎలా చూడగలం? అందుకనే దేవుడు ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా పరిశుద్ధత గురించి జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఆయన చెప్పి వస్తే పర్వాలేదండి, అప్పటి వరకు ఎలాగైనా బతికేయచ్చు అనుకుంటారు కొంతమంది. మనం అలా అనుకోకూడదు అనుకోండి. అందుకని ఆయన హఠాత్తుగా తన ఆలయంకు రాబోతున్నాడు. ఎలా? యెహోవా తన ఆలయమునకు హఠాత్తుగా రాబోతున్నారు. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఓ మై గాడ్,
ఆయన కనబడితేనంట ఎవరు తట్టుకోగలరు? చదవండి 2 రిఫరెన్సులు. మనం తట్టుకోవాలంటే, ఆయనను చూడాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. తన గురించి తనే సాక్ష్యం ఇస్తున్నారండి. నేను పడిపోయానని ఎవరైనా చెప్తారు అలాగా? చెప్పండి. 17వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. చాలండి. మలాకి ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నారని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవించుచున్నారు. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వారు, చాకలివాణి సబ్బు వంటి వారు. హల్లెలూయా. అయిపోయింది ప్రభునందు ఈ దేవుని యొక్క వర్తమానం. పద్మాస్ దీవులో యోహాను చచ్చిన మానవులే పడిపోయారు. ఎవరైనా చెప్తారా? ఆయనంతటా ఆయనే చెప్తున్నా, నేను ఆయన చూడలేకపోయాను, పడిపోయాను. తర్వాత ప్రభు లేపారు, భయపడొద్దు అని. హఠాత్తుగా తన ఆలయానికి రాబోతున్నారు. ఆలయం మనమే, ఆలయం మనం, ఆయన సంఘమే ఆయన ఆలయం. ఆలయం కొరకు ఆయన హఠాత్తుగా రాబోతున్నారు. ఆయన ఆగపడగా ఎవరు ఓర్వగలరు? అయ్యో అని ఒక హెచ్చరిక. అది మలాకి కాలంలో, పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన హెచ్చరిక. కనుక పరిశుద్ధత గురించి ఎక్కువగా, పరిశుద్ధత వలన ఎన్నో ధన్యతలు ఉన్నాయి. జీవించి చూసే వారికి వాడి రుచి తెలుస్తుంది. పరిశుద్ధులకు ఇవ్వబడే ప్రకటనలు వేరేగా ఉంటాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థన విధానం వేరేగా ఉంటుంది. వారి జీవన శైలి వేరేగా ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటారే, ప్రతిష్ఠ చేసుకున్న వారి పరిశుద్ధుల యొక్క రహస్య జీవితం ఒకటి, బహిరంగ జీవితం ఒకటి ఉండదు. వారు ప్రభుని ప్రేమించేవారు కనుక, ప్రభు పరిశుద్ధతను ప్రేమిస్తారు కనుక వారు ఆ పరిశుద్ధత నుండి పడిపోకుండా జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడండి. మన ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభుని చూడరు. 2వ భాగం ఉంది వచ్చే ఆదివారం. ఎలా పరిశుద్ధపరచబడాలి, అసలు పవిత్రత నుండి పాడు చేసేవేమిటి, ఎవరెవరికి దేవుడు కృప చొప్పున మనలా ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చారు, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక రాకుండా ఆగారండి. మీరు ఆగుతారా? అంతసేపు బట్టలు ఉతుకునే వరకు ఆగుతారా? ఆయన ఆగారు. మన వస్త్రాలు కాపాడుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు రహస్య రాకడ కొరకు పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతలో సంపూర్ణమై సిద్ధపడదాం. ఇదిగో ఆయన వచ్చుచున్నారు. మరణాత. అట్టి రహస్య రాకడ కొరకు, అట్టి పరిశుద్ధతలో సంపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో తండ్రైన దేవుడు మనకు దయచేదురుగాక. ఆయన మహిమగల రాకళ్ళను ముఖాముఖిగా ఆయన ముఖాన్ని చూచే ఆ అర్హత, యోగ్యత సకల పరిశుద్ధులతో పాటు మనకును యేసుక్రీస్తు వారి పేరిట పరలోకపు దేవుడు దయచేదురుగాక. ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగ్రడ మీకు లిఖించలేని అయా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా పరిశుద్ధుల కొరకు నా తండ్రి మధ్య ఆకాశానికి రాబోతున్నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మాలు నా తండ్రి పరిశుద్ధత అయా సంపూర్ణంగా చేయమనడు కొంచెం నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, ఈ దుష్ట ప్రపంచంలో మేము ఉండగా నా తండ్రి ప్రభు రాజువి మా అందరికీ నా తండ్రి వేరుపరచబడిన జీవితము దయచేయమనడు కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అలంకరింపబడిన రాజు నా తండ్రి మేము కన్నులారా చూడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా పిలుపును ఏర్పాటు నా తండ్రి ప్రభు జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమ మాకు చూపించారు తండ్రి, మాకు ధరింపచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమను ఇంకా ఎందరైతే పొందుకోలేదో వారందరికీ మీ మహిమను నా తండ్రి ప్రభు ధరింపచేయమని కొనొచ్చు నా
తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువి మా వస్త్రములు నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి అయ్యా అనుదినము అయ్యా ఉతుక్కొనుచున్నాము తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. మా ప్రాణాత్మని శరీరాల్లో నా తండ్రి ప్రభు ఎక్కడనూ కల్మషము నా తండ్రి లేకున్నా తండ్రి పరిశుద్ధత ఎప్పుడును ఎల్లప్పుడూ దయచబడుకొనుచున్నాంతని పరిశుద్ధత నుండి ఇంకను పరిశుద్ధతలోనికి నడిపించబడుకొనుచున్నాంతని స్వామికి స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు అయ్యా మీరు నా తండ్రి హఠాత్తుగా నా తండ్రి ప్రభు మీ ఆలయాలకు వస్తారు తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. మేము నా తండ్రి ప్రభు మీ ఆలయమే ఉండగా నా తండ్రి ప్రభు అయ్యా మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు మీ యొద్దకు కొనిపోమని వేడుకొనుచున్నాను తండ్రి స్వామికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు నా తండ్రి ప్రభు అయ్యా మధ్య ఆకాశానికి వచ్చే సమయం నా తండ్రి ప్రభు మేమందరము ఆకాశ మండలము కూడా నా తండ్రి ప్రభు గమని మీద కొనిపోబడి కాముగా మిమ్మల్ని చూడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయబడుకొనుచున్నాను తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు రాజువి మిమ్మల్ని కన్నులారా చూడాలి తండ్రి స్వామికి స్తోత్రాలు. అయ్యా మిమ్మల్ని ముఖాముకు చూడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయబడుకొనుచున్నాను తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించబడుకొనుచున్నాను తండ్రి స్వామికి స్తోత్రాలు రాజా. ఈ యూట్యూబ్ అయ్యా నా తండ్రి ప్రభు ఈ మెసేజ్ ఎంతమంది వింటున్నారో తండ్రి వారందరినీ ఆశీర్వదించి దీవించబడుకొనుచున్నాను తండ్రి. మీ మహామహిమల రాకుడుకు రహస్య రాకుడు నా తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలము మన అందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు మీ అందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుదురుగాక. యేసయ్య పేరిట మీ అందరి కూడా వందనములు శుభములు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.